అథెరోస్క్లెరోటిక్ డిజీజ్ అంటే గుండె రక్తనాళాల్లో, బ్రెయిన్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఏర్పడి దాని మీద రక్తం గడ్డగట్టి వచ్చే హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే చలికాలంలో ఇన్ఫ్లమేషన్ అన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దాని మూలంగా ఆ ప్లాక్ డిస్టర్బ్ అవుతుంది. దాన్ని అలా జరగకుండా ఉండాలంటే మనం ఇన్ఫెక్షన్స్కిను ఎక్స్పోజ్ అవ్వకుండా ఏదన్నా ఎక్స్పోజ్ అయినా కానీ ప్రాపర్గా యాంటీబయోటిక్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది చేయడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ని మనం తగ్గించగలుగుతాం. రెండవది, హార్ట్ అటాక్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే సడన్ సర్జ్ ఇన్ బీపీ. మార్నింగ్ ఎక్సర్సైజ్కి అది వెళ్ళినప్పుడు, శరీరంలో చలి ఉన్నప్పుడు, చలికి తగిలినప్పుడు రక్తనాళాలు కుచించుకుపోతాయి. దాంతోపాటు బీపీ సర్జ్ అయిందంటే ఈ ఇన్ఫ్లమేషన్ బ్యాక్గ్రౌండ్లో ఆ ప్లాక్ తేలిగ్గా రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బీపీ కంట్రోల్ ప్రాపర్గా చూసుకోవడం, సడన్ ఎగ్జర్షన్ లేకుండా మనం మార్నింగ్ టైం ఏమైనా ఎక్సర్సైజ్కి వెళ్ళినా కానీ మంచి ఎక్కువ కోల్డ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా వార్మప్ కూడా ఉండేట్టుగా ఎక్సర్సైజ్ టైమింగ్స్ కూడా మార్చుకొని ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ కాస్త ఎండబడ్డ తర్వాత కానీ లేదా ఈవినింగ్ 4 నుంచి 6 గంటల టైంలో కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ సడన్ బీపీ సర్జీ రాకుండా ఉంటుంది. మూడో విషయం, ఇంకొకటి, హార్ట్ అటాక్స్ ఇవి వచ్చినప్పుడు కూడా సిమ్టమ్స్ వింటర్లో ఎటిపికల్ సిమ్టమ్స్ అని రావచ్చు. అంటే హార్ట్ అటాక్ మామూలుగా వచ్చే సిమ్టమ్స్ కాకుండా ఛాతీలో కొద్దిగా బరువులాగో, దగ్గులాగో, ఆయాసంలాగో బయటపడే అవకాశం ఉంటుంది. అటువంటి వాటిని కూడా ఏదో మామూలుగా చలి వల్ల వచ్చింది అని మనం అనుకోకూడదు. హార్ట్ రిస్క్ ఉన్న పేషెంట్స్ లేదా ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం వచ్చిన పేషెంట్స్ దాన్ని తప్పనిసరిగా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం.